మాది కాకినాడ అండి. కాకినాడ వచ్చాం. ఎండి జమీలస్ గారు నా పేరు. లబ్బి అంటే 2005లో సార్ నేను ఫుట్పాత్ మీద జోల్ షాప్ ఉంది, నాది జోల్ షాప్ అమ్ముకుంటున్నాను. మా అబ్బాయిది ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిన తర్వాత ఏం చేయాలనేది నాకు ఆలోచనలో ఉన్నాను. ఈ ఐతో డిగ్రీ చేయించాలి, లేకపోతే నాతో పాటు వ్యాపారం తీసుకెళ్ళిపోయాలి. మా ప్రస్తుతి అద్దె ఇట్లు ఉన్నాం. కానీ దేవుడి దయ వల్ల రాజశేఖర రెడ్డి గారు 2005లో రిజర్వేషన్ మరి ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వడం వల్ల మా అబ్బాయికి బీటెక్లో సీట్ వచ్చింది. బీటెక్ సీట్ వచ్చింది. తర్వాత ఫ్రీగా చదువుకున్నాడు. తర్వాత 7, 8లో కూడా ఇద్దరు అబ్బాయిలు కూడా ఫ్రీగా చదువుకున్నారు. ముగ్గురు కూడా ఫ్రీగా చదువుకోవడం జరిగింది. ఇది కేవలం ఆ సహాయం చేసింది ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారిని ఈ సభాముఖం చెప్తున్నాం. మేము అంత దూరం నుంచి రావడం కారణం అదే. ఈ సభకు మనకు కంటిన్యూ ఇవ్వాలని మా అబ్బాయి కూడా వచ్చాడు, మా కోడలు కూడా వచ్చారు. ఏ విధంగా ఆయన మాకు సహాయం చేశారు. కనీసం ఆయన కారులో తీసుకొచ్చాడు మా అబ్బాయి. టికెట్ చేయించాం. టికెట్ మా ఇద్దరు రావడానికి సిద్ధమయ్యాం. కానీ టికెట్ క్యాన్సిల్ చేసి మేము 5 వస్తామని చెప్పి కారు ఇక్కడ క్యాంపస్లో పెట్టి మళ్ళీ బయటికి వెళ్ళాడు పని మీద. ఆ విధంగా మనం రాజశేఖర రెడ్డి మనం సాయం చేయకపోతే మా పరిస్థితి ఫుట్పాత్ అండి. ఈరోజు ఇల్లు కట్టుకున్నాం, హ్యాపీగా ఉన్నాం. 3 అబ్బాయిలు ఇంజనీర్లు, 1 అబ్బాయి లండన్లో చదివించుకున్నాం. 3 కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తున్నారు. ఈ మహాఘనత, ఈ సహాయం ముస్లిం కమ్యూనిటీకి ముఖ్యంగా కేవలం రాజశేఖర రెడ్డి వల్ల. ఈ భారతదేశంలో అనేక రాజ్యాల్లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, కానీ అక్కడ చేసింది ఘనత రాజశేఖర రెడ్డి గారిది. మే అదే భావనతో ఉన్నాం. ఎప్పుడు నేను జగన్ సార్తో ఉన్నాను. జగన్ మళ్ళా 2014 పనిచేసాం, 19 పనిచేసాం, 24 పనిచేసాం. బతికేంతకాలం జగన్కి ఏమైనా పనిచేసి రుణం తీయించాలని మా కోరిక. మేడం, మీ సార్ చెప్పినట్లు మీ అబ్బాయిలు వెల్ సెటిల్డ్, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల లబ్ధి పొందారు. ఎట్లా యాజ్ అ మదర్గా మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. 3 అబ్బాయిలు కూడా బీటెక్ చదివి, 1 అబ్బాయి లండన్లో ఎంఎస్ చేశాడు. చాలా హ్యాపీగా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి రుణం ఎప్పుడు తీసుకోలేము. మనం బ్రతికున్నంత కాలం ఆయనకి రుణపడి ఉంటాం. రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా మంచివారు. అన్ని పథకాలు ఆయన వచ్చిన వల్ల అమల్లో వచ్చాయి. దానివల్ల ఆయనకి కృతజ్ఞతలు, జోహార్లు. సార్ చెప్పారు, 3 చదివించేటువంటి స్తోమత లేదు, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల చదివించారు. ఈరోజు హై లెవెల్ స్టేజ్లో ఉన్నారు. అవును, నిజమే అన్నమాట. రాజశేఖర రెడ్డి వాళ్ళే, ఆయన వల్లే మనం ఇంత దూరం మా అబ్బాయిలు వచ్చారు. ఇప్పటికీ అంటే ఆయన చనిపోయి కూడా 17 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ప్రజల గుండెల్లో ఇంకా ఉన్నారు. మనం బ్రతికినంత రోజులు ఆయన మా గుండెల్లో ఉంటారు. రాజశేఖర రెడ్డి గారి నుంచి ఒకే ఒక్క మాటలు చెప్పాలంటే మీరు చెప్తారు, యాజ్ ఎ మదర్గా, యాజ్ ఎ బెనిఫిషరీగా? దేవుడి తర్వాత ఎవరైనా సాయం చేసినాడు ఆయన ఒక్కటే. అదే మీ మాటలు చెప్పండి. దేవుడి తర్వాత మాకు సాయం చేసిన మనిషి రాజశేఖర రెడ్డి గారు.